నైరుతి రుతుపవనాలు నిన్న రాష్ట్రమంతా విస్తరించాయి. ఈసారి 10 రోజులు ముందుగానే ఈ నెల 26న రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి అంతే వేగంగా 3 రోజుల్లో అన్ని జిల్లాలకు విస్తరించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం రుతుపవనాల వేగంగా ముందుకు కదిలేందుకు దోహదం చేసిందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ గురువారం నాటికి వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలలో శుక్రవారం అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటు నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. సముద్ర అలజడిగా మారితే నేపథ్యంలో ఈ నెల 31 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ తుపాకీ హెచ్చరికలు జారీ చేసింది. అధికారులు సూచించారు. విశాఖలో అలలు ముందుగా దూసుకురావడంతో ఆ తీవ్రతను పలుచోట్ల తీరం కోతకు గురైంది. నైరుతి రుతుపవనాలు నిన్న రాష్ట్రమంతా విస్తరించాయి. ఈసారి 10 రోజులు ముందుగానే ఈ నెల 26న రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి అంతే వేగంగా 3 రోజుల్లో అన్ని జిల్లాలకు విస్తరించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రాష్ట్రంలో నైరుతి పవనాలు 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరించడంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాలలో ఈ మే నెల సగటు వర్షపాతం కంటే అత్యధికంగా వర్షపాతం నమోదైందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరో రాబోయే 2 రోజుల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కోస్తాంధ్రలోని ఒక అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మాన్యం జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, అదేవిధంగా రేపు తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. మరికొన్ని జిల్లాలలో మోస్తరు తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆకస్మికంగా ఇటు వరదలు సంభవించే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే ఇటు కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు 3 రాష్ట్రాలను హెచ్చరించింది. ఇటు గోదావరి నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఇటు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఇటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ఈ ప్రాజెక్టులకు కొద్ది వరద నీటి ప్రవాహం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఆయా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు నదులలో మత్స్యకారులను కూడా వెళ్లకుండా చర్యలు చేపట్టాల్సిందిగా ఆయా జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. ఖరీఫ్ సీజన్ కి ఒక 15 రోజుల ముందుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇటు రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ లో పంటల సాగుకు రైతన్నలు కూడా సిద్ధమవుతున్నారు. ఇటు కర్నూలు జిల్లాలో పరిస్థితి పరిశీలిస్తే మాత్రం నిన్న సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా నమోదైంది. అత్యధికంగా నందవరం మండలంలో 31.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా నంద్యాల జిల్లాలో దాదాపు నంద్యాలలో 16 మిల్లీమీటర్లు, కొత్తపల్లిలో 10.2 మిల్లీమీటర్ల వర్షపాతం. ఇటు నంద్యాల ఉమ్మడి జిల్లాలో, ఇటు కర్నూలు, నంద్యాలలో సాధారణ వర్షపాతం కంటే ఈ నెల అత్యధిక వర్షపాతం నమోదైంది. దీంతో రైతన్నలు కూడా పంటల సాగుకు సిద్ధపడుతున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా
ఇటు వ్యవసాయ పనులకు అవసరమైన రైతులకు అవసరమైనటువంటి విత్తనాల సరఫరాతో పాటు వ్యవసాయ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. రైతన్నం సాగు చేసుకునేందుకు అవసరమైనటువంటి సలహాలు సూచనలు అందించేందుకు కూడా ఆయా జిల్లా కలెక్టర్లు వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న ఈ వర్షాలతో ముందస్తుగా కురుస్తున్న వర్షాలతో ఆయా ప్రాంతాలలో దాదాపుగా మే నెల చివరి నాటికి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో ఈసారి కొన్ని సంవత్సరాలుగా పరిశీలిస్తే ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు కురుస్తుండడం ఒక రైతన్నులకు ఒక వరంగా చెప్పవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా జూన్ నెల మొదటి వారంలోనే వరద నీటి ప్రవాహాలు ఆయా ప్రాజెక్టులకు వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. అయితే ఈసారి మాత్రం ఇటు తుంగభద్ర కర్ణాటక ఆంధ్ర సరిహద్దులో కురుస్తున్న వర్షాలతో గత కొన్ని రోజులుగా శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా దాదాపుగా 15,000 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలతో ఆయా ప్రాజెక్టులలో పూర్తి స్థాయి నీటి మట్టం నిండి తప్ప కిందికి దిగువకు వదిలే పరిస్థితి అయితే కనబడడం లేదు. రాబోయే రోజుల్లో కురిసే వర్షాలతో ఆయా ప్రాజెక్టులలో కొద్దిపాటైనా కనీసం నీరు ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ శ్రీనివాస్. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సతీష్, చెప్పండి. గంగోత్రి నైరుతి రుతుపవనాలు నిన్నటికి రాష్ట్రమంతా విస్తరించాయి. ఈసారి 10 రోజుల ముందుగానే అంటే ఈ నెల 26వ తారీఖు రాయలసీమ మీదుగా రాష్ట్రంలోని ప్రవేశించి నైరుతి అతి వేగంగా 3 రోజుల్లోనే అన్ని జిల్లాలకు విస్తరించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం రుతుపవనాలు వేగంగా ముందుకు కదిలేందుకు దోహదం చేస్తున్నాయని చెప్పవచ్చు. వాతావరణ నిపుణులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాయుగుండంలో బంగాళాఖాతంలో ఒడిశా తీరం సమీపంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఈ రోజు నాటికి అంటే ఈ రోజుకి వాయుగుండంగా బలపడుతుందని చెప్పి ఇక్కడ వాతావరణ విభాగం ఐఎండి అంచనాలతో వేస్తుంది. దీని ప్రభావం రాబోయే 2 రోజుల్లో కోస్తా ఆంధ్రాలో కూడా భారీగా వర్షాలు ఎదురుగాలు వీచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అంటే ఈ రోజు మిగతా జిల్లాలో లెక్కేసుకుంటే శుక్రవారం అల్లూరు సీతారామరాజు జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అలాగే తేలికపాటి మోస్తరు వర్షాలు కూడా అంచనాలు కనబడుతున్నాయి. సముద్ర అలజడి ఎక్కువగా ఉండడం వల్ల ఈ నెల 31 వరకు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని చెప్పి ఇక్కడ తుఫాను హెచ్చరికలు కేంద్ర అధికారులు సూచించారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సతీష్.